హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ మనోజ్. తెలంగాణలో జిల్లాల పేర్లు చెప్పాలంటే మొదలయ్యేది ఆదిలాబాద్తోనే. అట్లాగే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రస్తావన నెంబర్ తీసుకోవాలని ఆదిలాబాద్తోనే. ఏదైనా కూడా ఆదిలాబాద్తో మొదలు కావాల్సిందే. సో ఆదిలాబాద్లో ఈ సంవత్సరం చాలా చరిత్ర సృష్టించే విధంగా ఎమ్మెల్యే గెలుపొందింది బీజేపీ పార్టీ. అక్కడి నుంచి పాయల్ శంకర్ గారు ఎమ్మెల్యే గెలుపొందారు. మరి ఇది ఆరంభమైన బీజేపీకి ఇక్కడ నుంచే ఇక దశ మారబోతోందా? ఎంపీ ఎమ్మెల్యే అక్కడి నుంచి గెలిచారు కాబట్టి చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో అయితే బీజేపీ ముందుకెళ్తోంది. మరి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతారా? వాళ్ళ రూట్ మ్యాప్ ఏంటి? ఎమ్మెల్యేగా ఆయన ఎటువంటి పనులు నిర్వర్తిస్తున్నారు? అట్ ది సేమ్ టైం ఈ మధ్య వచ్చినటువంటి కాంట్రవర్సీలు, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి అవర్ పాడ్కాస్ట్లో పాయల్ శంకర్ గారు ఉన్నారు గెస్ట్గా. సార్ నమస్తే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ మనోజ్. తెలంగాణలో జిల్లాల పేర్లు చెప్పాలంటే మొదలయ్యేది ఆదిలాబాద్తోనే. అట్లాగే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రస్తావన నెంబర్ తీసుకోవాలని ఆదిలాబాద్తోనే. ఏదైనా కూడా ఆదిలాబాద్తో మొదలు కావాల్సిందే. సో ఆదిలాబాద్లో ఈ సంవత్సరం చాలా చరిత్ర సృష్టించే విధంగా ఎమ్మెల్యే గెలుపొందింది బీజేపీ పార్టీ. అక్కడి నుంచి పాయల్ శంకర్ గారు ఎమ్మెల్యే గెలుపొందారు. మరి ఇది ఆరంభమైన బీజేపీకి ఇక్కడ నుంచే ఇక దశ మారబోతోందా? ఎంపీ ఎమ్మెల్యే అక్కడి నుంచి గెలిచారు కాబట్టి చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో అయితే బీజేపీ ముందుకెళ్తోంది. మరి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతారా? వాళ్ళ రూట్ మ్యాప్ ఏంటి? ఎమ్మెల్యేగా ఆయన ఎటువంటి పనులు నిర్వర్తిస్తున్నారు? అట్ ది సేమ్ టైం ఈ మధ్య వచ్చినటువంటి కాంట్రవర్సీలు, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి అవర్ పాడ్కాస్ట్లో పాయల్ శంకర్ గారు ఉన్నారు గెస్ట్గా. సార్ నమస్తే. బీసీ ముఖ్యమంత్రి ప్రధాని అని అంటున్నారు. సో బీసీ వ్యక్తి ప్రధానమంత్రి అంటున్నారు. సరే, ఆయన బీసీ వ్యక్తియా, దాని వెనుక కూడా అనేక రకాల చర్చలు, దాని లోపల నేను వెళ్ళదలుచుకోలేదు. బట్ ఇప్పుడు ఆల్రెడీ దేశవ్యాప్తంగా జనగణన స్టార్ట్ అయింది, నడుస్తోంది. ఈ జనగణనలో కులగణన చేయమని చెప్పి బీసీలు ఎంతమంది కొట్లాడుతున్నారు ఢిల్లీ కేంద్రంగా? మీకు తెలుసు కదా. ఎందుకు ఆ ఒక్క అంశాన్ని చేర్చలేకపోతున్నారు? కులగణన చేస్తే తప్పేంది? అప్పుడెప్పుడో కొన్ని ఏళ్ల క్రితం చేసిన కులగణన ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు కులగణన కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, క్లియరెన్స్ ఇచ్చింది. లేదు, నిన్న కూడా ధర్నాలు జరిగినాయి జంతర్ మంతర్ దగ్గర. కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ జరుగుతున్నది. అది రాష్ట్ర ప్రభుత్వం చాలా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా గొప్పగా మాట్లాడే ప్రయత్నం చేసింది. మేమే చేసినాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత వాళ్ళ నోర్లు మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత రోల్ మోడల్ తీసుకొని మీరు చేశారనేది రేవంత్ రెడ్డి మా చెప్తున్నమాట. ఇక ఏం చేసినా రోల్ మోడల్ మాకు రేవంత్ రెడ్డి అయితే ఇక మేము మాట్లాడేది ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అంటారు, ఏబీవీపీ నుంచి నేర్చుకున్నటువంటి మెలకువలే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొంత పనులు చేసే ప్రయత్నం చేస్తున్నాడని వాళ్ళే అంటారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని చూసి, కాంగ్రెస్ పార్టీని చూసి భారతీయ జనతా పార్టీ నేర్చుకునేట్టు ఏమి లేదు. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఆలోచనలు ఈరోజు ఆలోచన కాదు. కాశ్మీర్లో ఉన్నటువంటి 370 ఆర్టికల్ రద్దు చేస్తారని ఏ రోజు అనుకున్నారు? 75 సంవత్సరాల క్రితం అనుకున్నారు. 75 ఊహించారా? అసలు ఎవరైనా ఊహించగలుగుతారా? ఆ రోజు 2 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు 304 సీట్లు గెలుస్తుందని, పార్లమెంట్లో 370 ఆర్టికల్ని రద్దు చేస్తారని అసలు ఊహించారా? కానీ ఆ రోజే గోడల మీద రాతలు రాసినారు. ఆ రోజే గోడల మీద రాతలు రాసి 370ని రద్దు కావాలి, రద్దు చేస్తామని చెప్పి ఎంత నమ్మకం, ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ రకంగా గోడల మీద రాతలు రాసినారు. అందుకు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ లేదు భారతీయ జనతా పార్టీకి సమానంగా తూగేది. తూగే పార్టీ లేదు. ఈరోజు అత్యధికంగా ప్రజాస్వామ్య దేశాలలో జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానిగా, ఆయన తర్వాత వచ్చిన ప్రధానులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే కాబట్టి బహుశా కాంగ్రెస్ కూడా ఇట్లా అనుకుని ఉంటుంది, మాకు సమానంగా తూగే పార్టీ లేదని చెప్పి ఆ రోజు వాళ్ళు అనుకుని ఉంటారు. 2 ఎంపీలతో ఈ స్థాయికి వచ్చారు మీరు. ఒక పీక్ స్టేజ్ ఉంటుంది, ఆ పీక్ స్టేజ్ తర్వాత ఆఫ్ కోర్స్ మళ్ళీ నెగిటివ్ డౌన్వర్డ్స్ ఉండాల్సిందే. అది మీకు కూడా తెలుసు, అది హ్యూమన్ నేచర్. అది అంటే మీకు ఒక విషయం చెప్తా, భారతీయ జనతా పార్టీ వర్కింగ్ స్టైల్ మిగతా రాజకీయ పార్టీల వర్కింగ్ స్టైల్ మీద ఉంటుంది. 20 ఏళ్ల క్రితం బీజేపీ, లేకపోతే ఒక 10 ఏళ్ల క్రితం బీజేపీ హుజరాబాద్ ఎలక్షన్లు చూసిన తర్వాత, మునుగోడు ఎలక్షన్లో చూసిన తర్వాత, బై ఎలక్షన్స్ తర్వాత, మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లు చూసిన తర్వాత, కంటోన్మెంట్ బై ఎలక్షన్లు చూసిన తర్వాత అన్ని పార్టీలు లాంటి భారతీయ జనతా పార్టీ కానీ కొత్తగా ఏం కనిపించట్లేదు. యాజ్ జర్నలిస్ట్గా నేను చెప్తున్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎట్లాగైతే రాజకీయ చతురతని, రాజకీయ వ్యూహాలను వాడుతారో బీజేపీ పార్టీనే వాడుతుంది. కొత్తగా ఏముంది అంటే కష్టపడేటటువంటి తత్వం బీజేపీ కార్యకర్తలకు మిగతా కార్యకర్తలకు పోలిక లేదు. ఒక బీజేపీ కార్యకర్త మిగతా రాజకీయ పార్టీలకు 100 మంది కార్యకర్తలకు సమానం. ఒక బీజేపీ కార్యకర్త పనిచేసేటటువంటి స్టైల్, వాళ్ళ ఆలోచన విధానం మిగతా రాజకీయ పార్టీల కార్యకర్తకు ఎక్కడ కూడా పోలిక ఉండదు.
ఈరోజు మీరు చూస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో పశ్చిమ బెంగాల్ అటువంటి రాష్ట్రంలో ఎంత అరాచకం చేశారు. 3 సార్లు గెలిచిరు కాబట్టి పక్కన పెట్టిరు పబ్లిక్. 3 సార్లు మీ ప్రభుత్వం దేశంలో ఉన్నది. 4వసారి కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. నేను అప్పుడు మీ స్టూడియోకే వస్తా. ఆ రోజు ఈ రోజు మాట్లాడినట్టు మాటలు మనం ఆ రోజు కూడా చర్చ చేద్దాం. ఇప్పుడు కంటిన్యూగా దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇది మామూలు విషయం కాదు. ఎంత కష్టపడితే ఎంత నిబద్ధత. గతంలో యూపీఏ గవర్నమెంట్లో రోజు టీవీ చూసినా పేపర్లు చూసినా రోజుకు ఏదో ఒక స్కామ్ జరుగుతుంది. ఈరోజు 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో ఉన్నటువంటి ఏ ఒక్క మంత్రి మీద అయినా చిన్న మచ్చ వచ్చిందా? ఏ ఒక్క రూపాయి అవినీతి జరిగినట్టు ఎక్కడన్నా ఆరోపణలు వచ్చినాయా? కాబట్టి ఇంత నిబద్ధతతో ఈ దేశం కొరకు పనిచేస్తున్నటువంటి పార్టీ, ఇంతకన్నా గొప్ప రాజకీయ పార్టీ ఈ దేశంలో ఇంకోటి లేదు. మిగతా రాజకీయ పార్టీలు వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు ఈ దేశానికి చేసినటువంటి నష్టం, ఈ దేశం మిగతా వాళ్ళతో ఎట్లా కుమ్మక్కవుతారు ఈ దేశ ప్రజలందరికీ తెలుసు. పార్లమెంట్ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసేటటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? కేవలం ఈ దేశాన్ని కాపాడగలుగుతుంది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ దేశం సురక్షితంగా ఉండగలుగుతుందని బీజేపీ కార్యకర్తలు కాదు, మిగతా పార్టీల కార్యకర్తలు కూడా బలంగా నమ్మేటటువంటి పరిస్థితి. అంటే ఎంత గొప్పగా పార్టీ ఆలోచనలు ఉంటే ప్రజలలో అంటున్నారు. నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు, డిసిప్లిన్ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, పార్టీ ఆలోచనలకు అనుగుణంగా ఉంటామని అంటారు. మున్సిపాలిటీ ఎన్నికలు తీసుకుందాం. రఘునందన్ రావు గారు పోయి బీఆర్ఎస్ సహకరించి ఓ మున్సిపాలిటీలో చైర్మన్ కోసం ఆయన ఎక్సాఫిషియో ఓట్ని బీఆర్ఎస్ సహకరించాడు. ఒక పాయింట్. ఆయన ఎంపీ, రైట్, నిబద్ధత గల కార్యకర్త, ఎంపీ. పాల్వాయ్ హరీష్ గారు మీ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆయన కూడా ఒక దగ్గర సహకరించి అక్కడ కూడా మున్సిపాలిటీలో ఆయన మద్దతుతో వేరేటోళ్ళు కలిసి నడిచిర్రు, రైట్. ఇక్కడ జరిగింది. ఇంకా చాలా మున్సిపాలిటీలు అరకొరగా ఇట్లాంటి సంఘటనలే ఉన్నాయి. ఆ నిబద్ధత, ఆ నిక్కచ్చితనం, ఆ రాజకీయ డిసిప్లిన్ నేను వేరే పార్టీలతో మీ పార్టీ సమానం అనడానికి ఉదాహరణ సరిపోదా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు అక్కడ రకంగా అదే అంటున్నా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఏ పార్టీలు చేస్తున్నా మీ పార్టీ చేస్తున్న తేడా ఏముంది? కాదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకున్నారో నాకు పూర్తిగా దాని మీద అంటే డీటెయిల్గా నాకు దాని మీద ఐడియా లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లుండే ఏంది అని దాని మీద ఆధారపడి ఉండదు తప్పితే వాళ్ళు ఏదో మిగతా రాజకీయ పార్టీలతో లాలూచిపడి, కానీ ఇప్పుడు లాలూచి వ్యవహారాలు మాత్రం బీజేపీకి నడవాయి. లాలూచి వ్యవహారాలు మాత్రం బీజేపీ చేయదు. అది మాత్రం నేను గ్యారంటీ. అంటే మీ గెలుపు కాదు, మీ గెలుపు లేకపోయినా అవతల వాళ్ళు గెలుపు కోసం మీరు సహకరించడం అని అంటే అది డిసిప్లిన్ కిందకి వస్తుందా? పార్టీ లైన్ ఉన్నదా? అది అంటే పార్టీ లైనే ఉంటుంది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నానో, ఏ రకమైనటువంటి రాజకీయ వ్యూహం ఉన్నానో తెలియదు. అంటే దాని మీద నాకు పెద్దగా డీటెయిల్స్గా తెలియదు. అందుకే అన్ని రాజకీయ పార్టీలతో పాటుగా బీజేపీ నడుస్తుంది. అప్పటి రాజకీయ బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానంతో నడిచేటువంటి బీజేపీ కొంత పక్కకు పోయింది, కొంత ఇప్పుడు వేరే విధానం మార్చుకుంది అన్నట్టుగా ఒక బిలీఫ్ కలుగుతుంది. 2 రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ పార్టీకి సంబంధించిన చీఫ్లతో కూడా, బహుశా మీరు కూడా వెళ్ళే ఉంటారు మీటింగ్కి, మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలంతా భేటీ అయ్యారు. బయటకు వచ్చిన వార్తల్లో వచ్చి చెప్తున్నాను నేను, మీకు లైన్ లేదని, ఏ పోరాటం తీసుకున్న మధ్యలో ఆపేస్తున్నారని, మీరు చేసిన ఎఫర్ట్స్ ఏం చూపించండి, మీరు రూట్ మ్యాప్ ఏంది నెక్స్ట్ ప్రభుత్వం రావడం కోసం, మనకు స్కోప్ ఎందుకు ఫైట్ చేస్తున్నారని ఆర్ఎస్ఎస్ సంబంధించిన నాయకులు కొంత మీ దగ్గర నుంచి సమాచారం తెలుసుకొని చివాట్లు పెట్టిర్రు, కొంత డిస్కషన్ అయింది అని అంటున్నారు. అంటే అంతర్గతంగా ఏదన్నా చర్చ చేసుకున్నప్పుడు సహజంగా ఒక డిస్కషన్ జరిగినప్పుడు అల్టిమేట్గా చెప్తాం పెద్దలుగా, మీరు ఈ రకంగా పోవాలి, ఈ రకంగా మీరు ప్రయాణం చేయాలి, ఈ తప్పులు ఉన్నాయి, దాన్ని తప్పేమున్నది సరిదిద్దుకోవడంలో చెప్తారు కదా. ఇప్పుడు ఈవెన్ మేము పార్టీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇంటర్నల్ డిస్కషన్ ఏం చేస్తాం? మేము ఇప్పుడు జిల్లా స్థాయిలో మీటింగ్ పెట్టుకుంటాం, మండల స్థాయిలో మీటింగ్ పెడతాం. రేపు గ్రామ సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా గెలవాలంటే జిల్లా స్థాయిలో మేము రివ్యూ చేసినప్పుడు అంటాం ఈ ఫలానా చేస్తే బాగుంటుంది, ఎందుకు చేయలేకపోతున్నారు. పోరాటం మీరు చేస్తున్న పంత మధ్యలోనే ఆపేస్తున్నారు, దానికి సక్సెస్ రేట్ లేదు, 2.5 ఏళ్ల కాలంగా వృధా అయిపోయింది అనే రకంగా ఆర్ఎస్ఎస్ మీపై చివాట్లు పెట్టింది. మీకు ఒక్క విషయం మాత్రం చెప్పగలుగుతాం, 2028లో వచ్చినా ఈ రాష్ట్రంలో 29లో ఎన్నికలు వచ్చినా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయబోతున్నాం. దాంట్లో ఏమనుమానం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నియోజకవర్గాల్లో కొందరు ఆస్పిరెంట్ల పేరు చెప్పండి, క్యాండిడేట్ల పేరు మీరు డిసైడ్ చేయలేరు కాబట్టి కొన్ని ఆస్పిరెంట్ల పేరు చెప్పండి. మంచిర్యాల ఆస్పిరెంట్లు మీకు నేను వాళ్ళ పేర్లు చెప్పడం బాగుండదేమో, ఎందుకంటే ఒక వ్యక్తి పేరు చెప్పిన తర్వాత మిగతా వ్యక్తులు నాకు టికెట్ రాదేమో అని ఒకప్పుడు సహజంగా అనుకుంటారు. కానీ గెలిచే నియోజకవర్గం పార్లమెంటు, ఆదిలాబాద్ పార్లమెంట్లో 7కు 7 రేపు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు గెలుస్తారు.
రేపు పెద్దపల్లి పార్లమెంట్లో మీకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గురించి చెప్తారు. పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీలు కూడా రేపు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ. మీకు నేను చెప్తున్నా, మీరు ఇంకొక 2.5 సంవత్సరాల తర్వాత మీ ఇక్కడనే నేను డిబేట్కి వస్తా, మీ స్టూడియోకి వస్తా. ఆ రోజు నేను ఈరోజు అన్నటువంటి మాటల్ని మీకు గుర్తున్నా లేకుండా నేను గుర్తు చేసే ప్రయత్నం. డెఫినెట్గా గుర్తుంటాయి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా సర్వేలు వస్తున్నాయి, మంచి సర్వేలు వచ్చినాయి. సో కొంతగా జర్నలిస్ట్గా మాకున్న అభిప్రాయాలు కానీ మా రిపోర్ట్లు మేము తెచ్చుకున్నప్పుడు కూడా 15 సీట్లు దాటాయి మీకు వచ్చే ఎన్నికల్లో. ఇదే పరిస్థితి కొనసాగితే, ఇప్పుడున్న పరిస్థితి కొనసాగితే 2023 అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒకసారి మీరు అంచనా వేయండి. ఏమీ లేనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అంత సాయం అయినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎంత శక్తి ఉంటుందో మీకు తెలుసు. మీకు ఎవరా ఏకైక వ్యక్తి రాబోతున్నారు? మరి ఆ రోజు ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి సహకారం అందిస్తే మాకు భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉన్నటువంటి కార్యకర్తల బలం, నేను ఇంకా అదనంగా ఇంకా మేము చేసుకుంటాం. ఈ బలం మాకున్నది. నేను ముందే ఒక మాట మీకు చెప్పిన, భారతీయ జనతా పార్టీ కార్యకర్త మండల స్థాయి కార్యకర్త మిగతా రాష్ట్ర స్థాయి నాయకులతో సమానంగా ఉంటాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అసలు మిగతా రాజకీయ పార్టీలకు పోలిక లేదు. మీరు ఒక్కసారి పశ్చిమ బెంగాల్ కానీ మహారాష్ట్ర కానీ మిగతా రాష్ట్రాలలో ఒకసారి చూడండి. ఈ రాష్ట్రంలో నేను నా జిల్లానే ఉదాహరణ, పార్టీ స్ట్రక్చర్ని బేస్గా చేసుకొని ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా పార్టీ గెలుస్తుంది. మీరు ఉదాహరణకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు చాలా చోట్ల జరిగినాయి కదా. నా ఆదిలాబాద్లో ఎందుకు 22 సీట్లు వచ్చినాయి కౌన్సిలర్లు. నా ఆదిలాబాద్లో జడ్పీటీసీలు ఎంపీటీసీలు గెలుస్తాం. ఇలా 60% సర్పంచులు గెలిచినాం. మా ఒకటే పార్టీ ఈరోజు చాలా క్లారిటీగా ఉంది. పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలి. ఈరోజు మేము కేవలం ఆర్గనైజేషన్ స్ట్రెంత్ చేసుకుంటాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుల మీద పోరాటం చేస్తాం. ప్రజలంతా మాతో కలిసి వస్తారు. తప్పకుండా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో. ఇప్పుడు 2.5 ఏళ్ల కాలంలో మరో 2.5 ఏళ్ల కాలం ఉంది. నాకు తెలిసి ఒక 6 months 1 yearలో ఎలక్షన్స్ మూమెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఇక కొంత అప్పుడే మూమెంట్ కనబడుతున్నది కూడా. సో ఈ 2.5 ఏళ్ల కాలంలో మీరు ఫైట్ చేసిన ఇష్యూస్ మీద చెప్పండి. ఏమేమి ఇష్యూస్ మీద ఫైట్ చేస్తారు? ఏ ఇష్యూస్ని మీరు టేకప్ చేసారు? ఈరోజు రైతులకు సంబంధించినటువంటి విషయం, మేము భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల ఎంపీలం ఈరోజు మార్కెట్ యార్డ్లకు కానీ కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి మేము ఒత్తిడి చేస్తే తప్ప ప్రభుత్వం లారీలు పెట్టేటటువంటి పరిస్థితి లేదు. మీ బీజేపీ నాయకులు తప్ప నేను చూసిన మీటింగ్లో 1-2 సందర్భాల్లో మంత్రి నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ గారు, మహేశ్వర్ రెడ్డి గారు, ఆర్మూరు జీవన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతుంటే 10 మంది లేరు బీజేపీ నాయకులు, వాళ్ళే ఉన్నారు తప్ప కొత్త రైతులు అయితే ఎవరు రాలి. అక్కడ నేను చూసి నాకు ఆశ్చర్యం వేసింది. అరే బీజేపీ ఇంత పవర్ఫుల్గా బస్సు యాత్ర అని చెప్పిపోతున్నది, ఎక్కడ ఏ నాయకులు కనబడలేదు, సామాన్య జనమేరి అని నాకు ఆశ్చర్యం వేసింది. జనంలో ఉందా ఆదరణ మీరు చేసే మూమెంట్లకి? మీకు మేము వెళ్ళింది కొనుగోలు కేంద్రాల సందర్శన. అవును, అక్కడ ఉన్నటువంటి రైతుల ఇబ్బందులు చూసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి, ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. మేమేదో అక్కడ వేలాది మందిని వెళ్ళారు, మేము బహిరంగ సభ పెట్టలే కదా. అక్కడ రైతులను రావాలి కదా, ఆ రైతులు ఉన్న రైతులు అక్కడ రాని అసలు ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో కొనుగోలు కేంద్రాల్లో ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులతో మాట్లాడినాం. అది మీకు టీవీలలో మీకు 100 మంది ఉన్నటువంటి 1000 మంది రైతులు వచ్చిండ్రు. ఇప్పుడు ఆ రైతులకు ఉన్నటువంటి ఆ సమస్యల్ని మేము ఒత్తిడి చేయగలిగినాం కాబట్టి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినాం కాబట్టి. కొనాల్సిందే మీరంట కదా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఆ లెక్కలు కూడా అయిపోయినాం కదా. తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు దేశం మొత్తం మీద ఎంతనైతే కొంటున్నామో 74 లక్షల మెట్రిక్ టన్నులు దేశం మొత్తం మీద కొంటే ఈరోజు 51,60,000 మెట్రిక్ టన్నులు తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దాని అర్థం ఏంటిది? ఈ రాష్ట్రంలో దేశం మొత్తం మీద కొనేటటువంటి వడ్డల్లో 70% వడ్లు ఈ రాష్ట్రంలోనే కొన్నాం. అంతకన్నా ఇంకేం కావాలి మన స్టేట్ నుండే కదా. అంతకన్నా గొప్ప ఏం కావాలా? అసలు ఇంకో విషయం చెప్తా. ఈరోజు వ్యవసాయం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సబ్జెక్టు. ఈరోజు పత్తి ఈ రాష్ట్రంలో పండుతుంది, రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా పెట్టది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు సంస్థ ఒక్కటి కూడా రాదు, ముందుకు రాదు కొన్నది. ఈరోజు 1000 కోట్ల రూపాయలు పెట్టి కేంద్ర ప్రభుత్వం సిమెంట్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాది ఈరోజు 1000 కోట్ల రూపాయలు పెట్టి ఈ రాష్ట్రంలో పండినటువంటి ప్రతి పత్తికి కిలో పత్తిని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్లకు కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పండించినటువంటి మిగతా పంటలకు, అది శనగలు కావచ్చు, సోయాబీన్ కావచ్చు, ఈ పంటలకన్నా కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు వడ్ల గురించి విషయానికి వస్తే సుతులి మేము ఇస్తున్నాం.
దానికి సంబంధించిన డబ్బులు మేమే ఇస్తున్నాం, మా గోడౌన్ల కిరాయి మేమే ఇస్తున్నాం, హమాలి మేమే ఇస్తున్నాం. చివరికి ఈ రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు సంస్థలు ఉన్నటువంటి వాటికి కమిషన్ కూడా కానీ ఫెడరల్ సిస్టంలో ఉన్నదే కదా, అది ఫెడరల్ సిస్టంలో ఉన్నది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు బాధ్యతలు తీసుకుంటే, ఐ మీన్ ఫెచ్చింగ్ బాధ్యతలు తీసుకుంటే డబ్బులు ఇవ్వాల్సిందంతా కూడా కేంద్రమే. అది ఏ రాష్ట్రంలో జరిగే పక్తే. తెలంగాణలో స్పెషల్ ఏం జరగట్లేదు కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగట్లేదు ఈ విధానం. ఆంధ్రప్రదేశ్లో ఉంది, పంజాబ్లో ఉంది, గుజరాత్లో, మధ్యప్రదేశ్లో ఉంది. తెలంగాణకు స్పెషల్ ఏం కాదు కదా అది. తెలంగాణకు స్పెషల్ మీకు ఒకటే, ఈ రాష్ట్రానికి 51,60,000 మెట్రిక్ టన్నులు టార్గెట్ ఇస్తే దాన్ని పూర్తి చేయకన్నా ముందే వీళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మీద నిందలేసే ప్రయత్నం చేసింది. మేమేం చెప్పినామంటే మీకు ఇచ్చిన టార్గెట్ ఎందుకు పూర్తి చేసుకుంటలేరు. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఈ హైదరాబాద్ మెట్రో విషయం గురించి ఏమన్నారు. అంతకే ముందేమో కేంద్ర ప్రభుత్వం మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము గొప్పగా చేసుకుంటామంటే ఎల్ఎన్టీ నుంచి తీసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిండ్రు. లేదు మళ్ళీ ఇంకా కొంచెం అడ్డంకులు ఉన్నాయని చెప్పి వీళ్ళతో ఏదైనా పని అయితేనేమో మేం చేసినామని చెప్తున్నారు. పని కాకపోతే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అడ్డం పడుతుందని చెప్తారు. ఈరోజు మనం మెట్రో విషయం చూసినాం, ఎంత గొప్పగా ఆ రోజు కిషన్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పారు, మీకు కేంద్రం నుంచి కావాల్సినటువంటి సహకారం ప్రభుత్వ పరంగా ఈరోజు కేంద్రం సిద్ధంగా ఉన్నది, మీ చేతగానితనాన్ని మీరు మా మీద రుద్దే ప్రయత్నం చేస్తారని చెప్పారు. తర్వాత వైండ్రు సమస్య చర్చ అయింది, పరిష్కారం అయింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కానటువంటి పనులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా క్లియరెన్స్ వచ్చినాయి. అదే రక్షణ శాఖకు సంబంధించినది 2004లో వెళ్ళినటువంటి ప్రతిపాదన 2004 నుండి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే. ఆ రోజు ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు హైదరాబాద్కు సంబంధించిన రక్షణ శాఖ భూముల విషయంలో 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కూడా అక్కడ వాళ్ళకు సాధ్యం కాలేదు, అనుమతులు రాలేదు. కానీ మొన్న కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చి ఆ డిఫెన్స్కు సంబంధించిన భూములన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయింపు చేసింది. అంటే కేంద్రం సహకరిస్తేనే కదా రాష్ట్రాలన్నీ కూడా సహకరిస్తేనే. స్పెషల్గా చెప్పాల్సిన అవసరం సహకరించాలి కూడా కదా. భారతదేశంలో డెఫినెట్గా తెలంగాణ సహకరించాలి, కానీ సహకరిస్తున్న విషయాన్ని దాచే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆ విషయాలు చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న సాయం గురించి కూడా చెప్పాలి కదా. అంత గొప్పగా కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తున్నప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి కదా. ఈరోజు నేను ఒక మాటలో చెప్పిన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఉన్నది అని చెప్పిన. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వ సహకారం అన్ని విషయాల్లో తీసుకున్నప్పుడు చెప్పాలి కదా రాష్ట్ర ప్రభుత్వం. కానీ కేవలం వీళ్ళ పనులు చేయడంలో ఆలస్యం అయితే. కానీ ఒక్కసారి మీకు తెలిసే ఉంటుంది, ఏం జిఎస్టీ లెక్కలు కానీ లేకపోతే మన రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్ళేటువంటి డబ్బులు కానీ వచ్చే డబ్బులు ఏం కానీ రూపాయి వెళితే 15 పైసలు కూడా వస్తలేదు. ఇది ఎవరు చెప్పిన మాట కాదు, అఫీషియల్గా ఒక రిపోర్టు కేంద్ర సంస్థకు సంబంధించిన ఒక రిపోర్ట్లో వచ్చిన మాట ఇది. అది కొంత అవగాహన లేనటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు మాట. నేను అసెంబ్లీలో చర్చ పెట్టినా కదా, అసెంబ్లీలో నేనే నోటీస్ ఇచ్చి చర్చ పెట్టినా కదా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఈరోజు మోడీ గారికి రాష్ట్రాల బాధలు ఏముంటాయో పూర్తిగా అవగాహన ఉన్నది. గ్రామస్థాయి నుంచి వచ్చినటువంటి కార్యకర్తగా, గ్రౌండ్ రియాలిటీ తెలిసినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రిగా చేసిండు. రాష్ట్రంలో ఉన్నటువంటి బాధలు ఎట్లుంటాయి, ముఖ్యమంత్రి బాధలు ఎట్లుంటాయి, రాష్ట్ర సమస్యలు ఏమి తెలుసు పూర్తిగా. ఈరోజు అన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే రాష్ట్రాల నుండి వెళ్ళేటటువంటి డబ్బు కేవలం 32% మాత్రమే తిరిగి రాష్ట్రాలకు వస్తుంది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దాన్ని ఒకటేసారి 10% మించి 42% చేసిండు. అది కేవలం ఒక భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి నిర్ణయం వల్లనే 42% నిధులు నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వెరిఫై చేసుకోండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒకటి ఇచ్చిన నివేదికలోనే ఉన్న లెక్కలు ఇవి. ఆర్టీఏ ద్వారా కాంగ్రెస్ పార్టీ మీకు ఒక విషయం చెప్తా, వీళ్ళంతా కూడా ఈ పనికిరాని ప్రచారం లెక్కలు చెప్తారు. నేను అసెంబ్లీలో అడిగిన ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థికం అంతా కూడా రంగారెడ్డి జిల్లా నుంచి వస్తుంది ఎక్కువ. ఐటీ ఎక్స్పోర్ట్ కానీ మిగతా కానీ భూముల విషయం కానీ అంత మాత్రాన ఈ తెలంగాణలో ఉన్నటువంటి మిగతా జిల్లాలకు మీ జిల్లా నుంచి ఏం సంపాదన లేదు కాబట్టి మీ జిల్లాకి ఏం చేయమంటే నడుస్తుందా? వీళ్ళు అనేది ఏంటంటే మా రాష్ట్రం నుంచి ఇంత పోతున్నది, మా రాష్ట్రంకి ఇంత వస్తలేదు, రాజకీయ ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. దాంట్లో లెక్కలతో సహా చెప్పినాం. ఏ సంవత్సరం ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినాం, ఏ సెక్టార్కు ఎంతెంత ఇచ్చినాం, ఇదంతా కూడా లెక్కలతో సహా చెప్పినాం. మిగతా ఏదో ప్రచారం కొరకు వాడేటువంటి ప్రయత్నం. దొడ్డు ఉదాహరణ 32% నుంచి 42% ఒకేసారి చేసిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కదా. అసలు ఇంకో విషయం చెప్తాను మీకు, ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించకుంటే, నిధులు ఇవ్వకుంటే ఒక అడుగు కూడా ముందుకేసేటువంటి పరిస్థితి లేదు. మీరు చూస్తున్నారు
వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలు ఎంత గొప్పగా ఉంటాయి, చేసేటువంటి వ్యవహారం ఎట్లుంటుందో చెప్తాను మీకు. ఈరోజు ఫ్లడ్లు వచ్చి పంటలు మునిగిపోయి భూములు కోతకు గురైపోతే ఇలా సంవత్సరం దాటింది నా ఆదిలాబాద్లో. నేను రైతులతో అనేక సందర్భాల్లో ఉద్యమం చేసిన. సంవత్సరం అయిపోయింది, మళ్ళీ మొన్న విత్తనాలు పెట్టిండు. జిల్లాకు వచ్చిన మంత్రి ఏం చెప్పిండు, 15 రోజుల లోపల నష్టపరిహారం ఇప్పించే బాధ్యత నాది అన్నాడు. ఇప్పటిదాకా నయా పైసలు లేదు. నేను ఎందుకు నా ఆదిలాబాద్ ఉదాహరణ చెప్తున్నా అంటే రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్రం చాలా గొప్పగా ఆలోచిస్తుంది. రాష్ట్రాల గురించి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో సంబంధం లేదు. కానీ అక్కడ ఈ దేశంలో అంతర్భాగం కదా. ఇక్కడ ఏదో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయని చెప్పి ఇక్కడ ఏదో వివక్ష అంటే గతంలో కేసీఆర్ ఇదే మాటలు చెప్పుకొచ్చిండు. కేసీఆర్ చెప్పిన తర్వాత ఆయన పాలనకు వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏం చేసిండో మీరే చెప్పారు. రేవంత్ రెడ్డి మాటలు చెప్పిండు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పాలన ఎట్లుందో మీరే చెప్తున్నారు. రేపు మీరు ఆ కుర్చీ కోసం తహతహలాడుతున్నారా, ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత మీరెంత చేస్తారో జనం చూస్తారు. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో కూడా కంపారిజన్స్ ఉన్నాయి కాబట్టి. కమింగ్ బ్యాక్ టు ఇంకో టాపిక్, ఇక్కడ తెలంగాణ మేయర్ జాగీరా, ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం వచ్చి తెలంగాణలో మాట్లాడిన మాట. అక్కడి నుంచి తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ ఈ రోజు కూడా ఇంకా రగులుతూనే ఉన్నది. ఆడపిల్లల ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు, తెలంగాణ మహిళల్ని మీ భార్యలని దొరల దగ్గరికి పంపండి అని కామెంట్లు పెడుతున్నారు, ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ అంటూ రగులుతున్నది, ఆంధ్ర యాసని భాషని గురించి మాట్లాడుతున్నారు. అక్కడ మీ కూటమిలో వ్యక్తి వీడికి వచ్చి మాట మాట్లాడిన తర్వాత ఒక్క తెలంగాణకు సంబంధించిన బీజేపీ నాయకుడు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం రెస్పాండ్ కాలేదు. అసలు అది అలా మాట్లాడకూడదనో, ఇది సందర్భం కాదనో, తెలంగాణ నవనిర్మాణ సభను పెట్టడానికి వచ్చారు ఆయన. ఇక్కడ ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి యాంటీ అక్కడ ఉన్న ఎలిమెంట్స్ కానీ అందరూ వద్దనన్నారు. ఆ ఇష్యూ జరుగుతోంది. ఎందుకు ఒక్కరు మాటలు, మీ తెలంగాణకు సంబంధించిన వ్యక్తే కదా, అంతో తెలంగాణ ఉద్యమంలో అప్పుడు మీరు కూడా ఉన్నారు కదా, ఎందుకు రెస్పాండ్ కాలేదు మీరు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాట మీద అందరూ మాట్లాడారు. తెలంగాణ మీ అబ్బ జాగిరా అని అంటే తెలంగాణ వాళ్ళ జాగిరా అన్నారు ఆయన. తెలంగాణ వాళ్ళ జాగిరే. అది ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ వాళ్ళ జాగిరే, దాంట్లో ఏమన్నా. కానీ మిగతా కొన్ని పార్టీలు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా సెంటిమెంట్ మీద ఆధారపడి రాజకీయాలు చేసేటటువంటి పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ రకమైనటువంటి ఆలోచనలు చేసింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్ని కొంత ఎక్కువ వక్రీకరించి చర్చ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు బీఆర్ఎస్ అనే పార్టీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఇక్కడ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సభకు అనుమతిస్తే పోయేదేముంది, తెలంగాణ గురించి తెలంగాణలో జరుగుతున్న సభ పెట్టుకుంటాం ఇక్కడ. మీకు బాగా అవగాహన ఉన్నది. ఆ రోజు ఉద్యమాలు జరిగింది ఆంధ్ర పాలకుల యొక్క పనితీరు, ఆంధ్ర పాలకులకు సంబంధించిన అంశం మీద నవనిర్మాణ సభ అని ఆయన పేరు ఏర్పాటు చేసుకున్నారు. అంతకంటే ముందు ఒక జర్నలిస్ట్ మాట్లాడిన మాటలకి విభేదాలు రెచ్చగొట్టిర్రు, మాట్లాడిర్రు, ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రగిలింది, ఆంధ్ర పోలీసులు వచ్చిరని చెప్పి రకరకాల ప్రచారాలు జరిగినాయి. ఈ సెంటిమెంట్ రగులుతున్న టైంలో మీరు ఒక రాజకీయ పార్టీలో ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ విధానం మంచిది కాదనో, ఈ విధానం ఇట్లా ఉండకూడదనో ఏ ఒక్క నాయకుడు పెద్దగా వచ్చి మాట్లాడినట్టు ఇక్కడ వచ్చి ఈ తెలంగాణ ఆవిర్భావ పండుగ తెలంగాణ వాళ్ళతో కలిసి నేను చేసుకుంటా అంటే తప్పేముంది. నవనిర్మాణ సభ కన్నా ఎక్కువ ఒక పండుగ వాతావరణంని, ఒక పండుగని ఇక్కడ చేసుకుంటా అని అన్నాడు. ఆయనకు తెలంగాణలో కూడా ఆయన అభిమానులు ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి అభిమానులతో కలిసి పండుగ చేసుకుంటే తప్పేమున్నది. తెలంగాణ గురించి చెడు మాట్లాడలేదు కదా. వీళ్ళు అనుమతులు ఇవ్వకుండా దాని మీద ఒక చర్చ పెట్టి రాజకీయంగా ఏదో పక్కదారి పట్టాలనే రకరకాల ప్రయత్నాలు జరిగినాయి కదా. సీఎం అయిన తర్వాత కూడా కోనసీమలో మామిడి కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ నాయకులు కారణం అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదొకటై ఉండొచ్చు. ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాట కాంట్రవర్సీ ఏంటంటే, ఆ తర్వాత 11 రోజులు పస్తులున్నా అని చెప్పి ఆయన ఓపెన్ స్టేట్మెంట్, ఆంధ్ర వాళ్ళని రక్తం వచ్చేలా కొట్టి పంపించారని గతంలో ఒక స్టేట్మెంట్. ఇవన్నీ ఉన్న వ్యక్తి మళ్ళీ ఇక్కడికి వచ్చి నవనిర్మాణం అంటే ఇన్ని రోజుల పాటుగా తెలంగాణలో ఏ ప్రభుత్వాలు ఉన్నా, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా, వీళ్ళు ఏం చేయలేకపోయారు, మీకు పాలన చేతన అవడం లేదు, మళ్ళీ మేము వచ్చి చేస్తామనే ఉద్దేశమేనా నవనిర్మాణం అంటే ఆయన ఆ మాట చెప్పిండా? నేను వచ్చి ఆయన ప్రెస్ మీట్లో అన్నారు, ఆయన పాలిస్తానని లేదు, బట్ మీ నాయకులు మీ ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి, మీరంతా ఇంకా అలాకంగానే ఉండిపోయారు, ఏం మార్పు రాలేదని అన్నారు ఆయన. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఈ రాష్ట్రాన్ని తెలంగాణ వాళ్ళంతా కూడా కలిసి పరిపాలించుకుంటున్నాం. తెలంగాణ గురించి గొప్పగా ఆలోచించుకోవాలి, తెలంగాణ గొప్పగా అభివృద్ధి చెందాలి. కానీ మిగతాయి అనవసరమైనటువంటి ఈ రాజకీయ చర్చ చేసి ఈ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఈ చర్చలో కలిపేసి ఏదో సాధిస్తామని కొన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి. కానీ ఈరోజు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా ఏ రోజు కూడా 11 రోజులు పస్తున్నా అని చెప్పారు ఆయన. టీవీలలో వార్తలలో వచ్చేటటువంటి చర్చలు చర్చలు కదా, ఆయన అన్న స్టేట్మెంట్, అది వీడియో చూపించమంటే మీకు చూపిస్తాను నేను, అంటే మీరు చూడలేదు అంటున్నారని. పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా తెలంగాణకు వ్యతిరేకంగానైతే మాట్లాడినట్టయితే నేను లేదు.
ఆయన ఏ రోజు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. మొన్నటికి మొన్న కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయంటే తెలంగాణ నాయకుల దిష్టి అని అన్నారు ఆయన. ఇప్పుడు ఒక విషయాన్ని అర్థాలు తీసుకోవాలంటే తీసుకోవచ్చు, దానికి పెడర్థాలు కూడా పెట్టాలంటే పెట్టచ్చు. బీజేపీ నాయకులే మీకు బాగా మంచి అవగాహన ఉంటుంది వాటిపైన. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి మీడియా, సోషల్ మీడియా ఇవన్నింటినీ బేస్ చేసుకొని ఒక మాటని అసలు ఏమన్నారు ఎట్లన్నారు కూడా దాన్ని నిర్ధారించుకోవాలంటే జరగాల్సిన ప్రచారం అంతా కూడా జరిగిపోతుంది. మళ్ళీ కొత్తగా వచ్చిన తర్వాత ఇంకెన్ని ఇబ్బందులు ఉంటాయి అనిపిస్తుంది. వివరణ ఇచ్చేలోపు 1,00,000 మంది చూసేస్తారు. ఆయన మాత్రం వ్యతిరేకి కాదంటున్నారు మీరు. అంటే తెలంగాణకు పవన్ కళ్యాణ్ అయితే పెద్ద ఎక్కడైతే వ్యతిరేకించినట్టు అనిపించలేదు. ఇప్పుడు మనం గద్దర్ విషయానికి చూసినప్పుడు ఎంత ఆప్యాయంగా ఉంటుండే గద్దర్తో. అయ్యో మీరు గద్దర్ నక్సలైట్తో పోర్చారు, రాహుల్ గాంధీ పెద్ద నక్సలైట్తో ఫోటో దిగిందని చెప్పి అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడారు. అంటే గద్దర్ని ప్రేమించడం ఏంది అసలు? కాదు పవన్ కళ్యాణ్ చెప్తున్నా, ఆయన తెలంగాణ వ్యక్తుల్ని ద్వేషిస్తారని చెప్తున్నారు కదా, తెలంగాణ వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారని చెప్పినప్పుడు నేను ఆ ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతే తప్పితే నేనైతే స్టేట్మెంట్ మరి పవన్ కళ్యాణ్ తెలంగాణని వ్యతిరేకించినట్టయితే ఎక్కడ నేను స్టేట్మెంట్ చూడలేదు. నేను పంపిస్తాను మీకు, పంపించమంటే తర్వాత చూడండి. ఇప్పుడు వినిపిస్తాను నేను, మీరు స్టేట్మెంట్ ఇస్తానంటే. ఇంకోటి పార్లమెంట్ వేదికగా ఇదే ఏపీకి సంబంధించిన ఒక ఎంపీ తెలంగాణ విభజనని డోర్లు బంద్ చేసిర్రు, పార్లమెంట్ మూసేసిర్రు, తర్వాత చాలా భయంకరంగా జరిగిందని రకంగా కొంత కాంట్రవర్సీ కానీ తల్లిని చంపి బిడ్డని బతికించారని చెప్పి మాట్లాడడం, ఇలాంటి చాలా స్టేట్మెంట్స్. మొన్న అంటే ఒక్క విషయం స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ఇవ్వాలని లేకుంటే ఆ రోజు అంతమంది ఎంపీలని మేము ఎందుకు ఓటేయడానికి పార్లమెంట్లో మేము సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు కాబట్టి. సుష్మా స్వరాజ్ గారు ఎవరు? భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్, భారతీయ జనతా పార్టీ నాయకురాలిగా భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాన్ని అమలు చేసేటువంటి బాధ్యత ఆ రోజు భారతీయ జనతా పార్టీ అమలు చేసి రోజు తల్లిని చంపి బిడ్డను ఇప్పుడు అన్న ఉద్దేశం ఏంది? 1,200 మంది అమరులయ్యే అవకాశం లేకుండే. తెలంగాణ స్పష్టంగా 2004లో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించి ప్రాసెస్ ప్రారంభిస్తే అంతమంది అమరులు అయ్యేవాళ్ళు కాదు. ఆ రకమైన చెప్పే ధోరణి దాన్ని ఏదో పెడర్థాలు పూసి ఇట్లన్నారు అట్లన్నారు. తల్లిని చంపి బిడ్డను పుట్టడం అంటే ఇంత పెద్ద అర్థం వస్తుందా? ఎంత వెతికినా ప్రాసెస్ అనేది మీరు సరిగా చెయ్యలేదు అంటే ఏ నష్టం జరగకుండా. ఒకటి ఉదాహరణ, ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్రాలు ఇచ్చింది, కానీ ఏ రాష్ట్రంలో ఉన్న ఇంతమంది మరణించిన చరిత్ర ఉన్నదా? మీరు చూడండి, అక్కడ మరణాల సంఖ్య లేదు, అసలు లేదు. ఎక్కడ కూడా పార్లమెంట్లో కూడా ఆ గందరగోళమైన పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఏ గందరగోళమైన పరిస్థితి లేకుండా ఈరోజు రాష్ట్రాలను విడదీసి ఇచ్చినాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇవ్వస్తుండే, కానీ కాంగ్రెస్ పార్టీ అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ ఒత్తిడి లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కూడా కాదు. ఆ రోజు భారతీయ జనతా పార్టీని ఒత్తిడిని తట్టుకోలేకని ఆ రోజు కిషన్ రెడ్డి గారు తెలంగాణలో పోరుబాట ప్రారంభించి ఢిల్లీ వేదికగా భారతీయ జనతా పార్టీని ఒప్పించి సుష్మా స్వరాజ్ గారికి పార్టీ ఇచ్చిన డైరెక్షన్ ఆధారంగా పార్లమెంట్లో మేము ఒత్తిడి పెట్టినాం కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అసలు ఒక పక్క కాంగ్రెస్ పార్టీకి అసలు మిగతా రాష్ట్రాల వాళ్ళు కదా, ఆంధ్ర వాళ్ళు కదా, అసలు ఓట్లు వేయడానికి పార్లమెంట్లో వాళ్ళు సిద్ధంగా లేకుండే. బీజేపీ సహకరించింది సుష్మా స్వరాజ్ గారి రూపంలో సహకరించలేదని కాదు. ఇదే కాదు, ఆర్టికల్ 370 ఇందాక మీరు మాట్లాడుకొచ్చారు, 370 కానీ అగ్రికల్చర్ చట్టాలు కానీ ఇంకేదైనా కీలక అంశాలు చర్చకు వచ్చినప్పుడు ఇదే రకంగా పార్లమెంట్ తలుపులు మూసే ఉంటాయి. ఏదైనా అబ్రప్షన్ బయట నుంచి ఇది ఆందోళనలు లేకపోతే ఇంటర్నల్గా గొడవలు జరగకుండా డెఫినెట్గా జరిగే సిచ్యువేషన్ అది. బిల్లు పాస్ చేసేటప్పుడు జరిగేటువంటి తంతే అది. కానీ తెలంగాణ ఏర్పాటు గురించే పార్లమెంట్లో ఎన్నిసార్లు తల్లిని చంపి బిడ్డను పుట్టించారని డైరెక్ట్గా ఓ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణని పాకిస్తాన్తో పోల్చిండు ఆయన. అంటే ఇదే ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బంది ఏమున్నది అని అంటే, ఒక వ్యక్తి మాట్లాడిన స్టేట్మెంట్ని కొంత దాంట్లో మధ్యలోకి వెళ్ళి తీసేసి వేరే రకంగా. ఇది మాత్రం అబ్జెక్టివ్, ఎందుకంటే ద డివిజన్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఈజ్ యాజ్ ఈజ్ సేమ్ లైక్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాగానే ఇండియా పాకిస్తాన్ విభజన జరిగింది అని అంటారు. అంటే పాకిస్తాన్ మాదిరిగా తెలంగాణ అనుకుంటున్నారా ఆయన అన్నది ఏంది అంటే, నేను విన్నా కదా, ఆయన అన్నది ఏంది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంని విడదీసే ప్రక్రియ. ఇది సింపుల్ ప్రాసెస్, ఇది సింపుల్ ప్రాసెస్. కానీ ఏదో ఇంకో దేశం మీద యుద్ధం చేసి మేము ఒక రాష్ట్రాన్ని తెస్తున్నట్టు క్రియేట్ చేసే ప్రయత్నం చేసినారు. ఇప్పుడు మీరు ఒకటే, గతంలో భారతీయ జనతా పార్టీ మిగతా రాష్ట్రాలను ఇచ్చినప్పుడు పార్లమెంట్లో జరిగిన చర్చను చూడండి, తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి విధానం చూడండి. అప్పుడు జరిగిన సిచ్యువేషన్ వేరు, అక్కడ జరుగుతున్న మూమెంట్స్ వేరు. ఇక్కడ తెలుగు స్టేట్స్లో భాషాపరంగా వచ్చినటువంటి రాష్ట్రాలు అప్పుడు ఐక్యత అని చెప్పి అప్పుడు 2 రాష్ట్రాలను కలిపితే
బిగ్గెస్ట్ మూమెంట్ వచ్చింది. ఈ మూమెంట్తో ఏ రాష్ట్రంలో ఏ విభజన ఇంత పెద్ద మూమెంట్ రాలేదు. మీకు తెలుసు జార్ఖండ్ వచ్చిన ఇంత పెద్ద మూమెంట్ ఉందా? వాళ్ళకు పోరాటరు కావచ్చు కానీ ఇంత పెద్ద మూమెంట్ లేదు. ఇన్ని పెద్ద పార్టీలు రాలేదు, ఇంతమంది విద్యార్థులు రాలేదు, ఇంతమంది ప్రతి సబ్బండ వర్గాలు వచ్చినాయి ఇక్కడ. అందుకే అంత మూమెంట్ అయింది. సరే మీరు అంటున్నట్టు కొంత కాంగ్రెస్ పార్టీ మరణాల కారణమైందా 2004లో 2009లో ప్రకటించి తర్వాత 14 ఇవ్వడం రప్చర్ ఉండొచ్చు. కానీ ఈ పోలికను ఎట్లా చూడాలి? ఎందుకు ఈ పోలిక? మోదీ గారు కూడా ఈ రకంగానే సేమ్ స్టేట్మెంట్ ఇస్తారు. ఆయన కూడా మోదీ గారు మాట్లాడడం, ఓ ఎంపీ మాట్లాడడం, ఏపీకి సంబంధించిన ఒక పార్లమెంటేరియన్ మాట్లాడడం, అంటే ఎందుకు అబ్జెక్టబుల్, ఇది కరెక్ట్ కాదు అనే రకంగా ఎందుకు మీరు చెప్పలేరు? రేపటి రోజు ఇక్కడ ప్రభుత్వం రావాలని కోరుకుంటారు, మీరు కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నారు. ఈ స్టేట్మెంట్స్ని పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా? తెలంగాణ విషయంలో తెలంగాణకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా తెలంగాణవాదిగా, తెలంగాణ బిడ్డగా దాన్ని మేము వ్యతిరేకిస్తాం. దాంట్లో ఎక్కడ కూడా ఎటువంటి అనుమానాలు లేదు. ఎవరు తప్పు మాట్లాడినా తెలంగాణకు అనుకూలంగానే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉంటుంది. తెలంగాణని కించపరిచే వ్యవస్థ, వ్యక్తిత్వం ఎవరన్నా చేస్తే కూడా దానికి ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, తెలంగాణవాదిగా తప్పకుండా మేము దాన్ని అడిగిస్తాం. మేము ఎప్పుడు కూడా మేము ఆ రోజు కూడా చెప్పినాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ మేము అన్నాం కదా, తప్పకుండా ఇది తెలంగాణ జాగిరి అని చెప్పినాం. చెప్పే మాట చెప్తున్నాం. కానీ అనని మాటలు కూడా అన్నట్టు ఆపాదిస్తే అది తప్పు అని మాట్లాడుతున్నాం. దాంట్లో తప్పేమున్నది? అంటే ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్కరు ఉండొచ్చు. మీకు మిత్రుడుగా ఉన్నాడు కాబట్టి మీ ఆలోచన తీరు వేరే ఉండొచ్చు. తెలంగాణ పబ్లిక్ ఆయన మాటలు మాకు మిత్రుడు తెలంగాణలో పవన్ కళ్యాణ్తో మాకు ఇక్కడ మిత్రుత్వం. అక్కడ ఆంధ్రాలో ఉన్న తప్పితే ఈ తెలంగాణ ఇండియా లెవెల్ ఆయన తీసుకుపోయి తమిళనాడులో ప్రచారం చేయిస్తున్నారు, మహారాష్ట్రలో ప్రచారం చేయిస్తున్నారు. ఆయన తీసుకెళ్ళి ఎక్కడ మిత్రుత్వం ఉన్నా ఏమున్నా తెలంగాణకు వ్యతిరేకంగా, తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా, తెలంగాణ ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మేము తెలంగాణవాదిగా దాన్ని ఖండిస్తాం. ఇప్పుడు రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఒంటరిగా వెళ్తుందా బీజేపీ? ఎట్లా వెళ్ళబోతుంది? ఏ రకంగా ఆలోచన ఉంది? అంటే మేము సాధ్యమైనంత కాడికి మా శక్తిని మేము పెంచుకునే ప్రయత్నమే చేస్తాం. కానీ రాజకీయాలలో మిగతా సమీకరణాలు ఏ రకంగా ఉంటాయి అనేది రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ ఆలోచిస్తాం. కానీ మేము మా శక్తిని మేము పెంచుకోవాలి, మేము ఒంటరిగానే గెలవాలని మాత్రమే ఆలోచిస్తాం. రైట్. చివరి క్వశ్చన్ ఒకటి, రేపటి రోజున బీజేపీ అధికారంలోకి రావాలి తెలంగాణ అనుకుంటున్నారు. చాలా సందర్భాల్లో బీజేపీ నాయకులు నేను మాట్లాడించినప్పుడు ఒక ఆయనేమో ప్రభుత్వం వస్తే నేను హోంమంత్రి అంటున్నారు, ఒక ఆయన ముఖ్యమంత్రి అంటున్నారు. పాయల్ శంకర్ గారికి ఏం ఆలోచన ఉన్నది? మీ లక్ష్యం ఏంది? నేను రెండవసారి కూడా ఆదిలాబాద్కు ఎమ్మెల్యే కావాలని, మిగిలిన ఏమన్నా మిగతా పనులు ఉంటే బీజేపీ ప్రభుత్వంలో ఆ పనులన్నీ కూడా ఆదిలాబాద్కు పూర్తి చేయించాలని, పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఆ కోరిక మాత్రమే ఉన్నది. నాకు ప్రత్యేకమైన కోరికలు మాత్రమే ఏం లేవు. అంటే లక్ష్యాలు ఏం లేవు? ఓ మంత్రి కావాలనో, ఓ హోదాలు ఉండాలనో? పార్టీ అన్నీ గమనిస్తుంది, పార్టీ అన్ని విషయాలు చెప్తాను. అంటే అంత ఓపెన్గా చెప్తున్నారు కదా మీ పార్టీ ఎమ్మెల్యేలు. రాకేష్ రెడ్డి గారు డైరెక్ట్ నేను హోంమంత్రి అంటున్నారు. హోంమంత్రి ఎవరిని అరెస్ట్ చేయాలి కూడా ప్లాన్ చేసి పెట్టుకున్నారు ఆయన. అట్లా మీకేం ఆలోచన లేవా అని? నాకు అటువంటి ఆలోచనలు ఏం లేవు. పార్టీ గెలవాలి, పార్టీ ప్రభుత్వంలోకి రావాలి, నా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్కు మంచి జరగాలి. ఆ రకమైనటువంటి ఆలోచనతోనే నేను ముందుకు పోయే ప్రయత్నం చేస్తాను. ఎవరిని ఏం చేయాలని పార్టీ అన్నీ ఆలోచిస్తుంది. ఎవరిని మంత్రి చేయాలి, ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి, పార్టీ ఆలోచిస్తుంది కదా. బట్ ఏం కావాలన్నా ఫస్ట్ పార్టీ అధికారంలోకి రావాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ పాయల్ శంకర్ గారు. ఇది ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారితో ఆర్ పాడ్కాస్ట్. సో మీ అభిప్రాయం ఏంటి? మీకున్న క్వశ్చన్స్ ఏంటి, అనుమానాలు ఏంటి? కామెంట్ చేయండి.